మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం మన దేవుని మాట చేత మిమ్మల్ని ఆదరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రతి దినము దేవుని మాటను వినడం భాగ్యంగా ఎంచుకోవాలి. ప్రతిదినం దేవుని మాటను చదవడం భాగ్యంగా ఎంచుకోవాలి. ఎందుకంటే దేవుని గురించి దేవుడు తెలియజేయకపోతే ఏ నరుడికి కూడా ఆ విషయాలు తెలియజేయబడవు. సంగమ ఉదయం నీవు దేవుని మాట వైపుగా దేవుని మాట వినాలని ఎంచుకున్నందుకు దాసునిగా దేవుని సేవకునిగా ఎంతో సంతోషపడుతున్నాను. ఉదయం త్వరగా దేవుని మాటలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. కీర్తనలో 105 అధ్యాయము 17, 18 వచనాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. జాగ్రత్త వినండి. ఎంత గొప్ప మాట. యోసేపు దాసుడిగా అమ్మబడాను. యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడట. అతర్చుండి మాటలో వారి సంఖ్యల చేత అతని కాలు నొప్పించరి, ఇనుము అతని ప్రాణమును బాధించాను. మళ్ళా చదువుతున్నా వినండి. వారి సంఖ్యల చేత అతని కాలు నొప్పించరి, ఇనుము అతని ప్రాణమును బాధించాను. యువతిని అడుగుతున్నాను, ఈ వచనం చదివిండగా నా గురించే అండి, నా గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అనిపించిందా? ఈయన చేయలేని నేరము ఈయనపైన మోపబడింది. యోసేపు జీవితం తను అనుకోలేని ఒక పరిస్థితులకు వెళ్ళిపోయాడు. తన తండ్రి ఈ విధంగా చెప్పాడు, నాన్న నువ్వు వెళ్ళి అన్నలు ఎక్కడున్నారు చూసుకొని రా. తన అన్నల మీద ప్రేమతో వెళ్ళాడు. తీరా చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుపడిపోయాడంటే, అన్నలు చేయకూడని తనపైన చేయకూడని ఒక ప్లాన్ చేసి తను తీసుకుని వెళ్ళి అమ్మేశారు. జాగ్రత్తగా వినండి. అమ్మేసినప్పుడు తను ఎలా తీసుకుని వెళ్ళారో సంఖ్యల్లో వేసుకొని సంఖ్యలతో తను తీసుకుని వెళ్ళారు. ఇనుము తనను బాధపరిచిందట. చూడండి, ఎలాంటి దేవుని దాసుడు, దేవుని చేత బలంగా వాడబడిన ఒక వ్యక్తి, దేవుని విషయాల్లో చరిత్రలో రాయబడిన ఒక వ్యక్తి, దేవుడు తనకు తోడై ఉన్నాడని చెప్పి రాయబడిన ఒక వ్యక్తి. కానీ తన ప్రారంభాలు చూసి ఎలా ఉందో, తన జీవితం చూడండి ఎలా ఉందో. సంఖ్యలు వేయబడింది, కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసేశారు. ఇనుము తన ప్రాణమును బాధ పెట్టింది. ఇనుము అతని ప్రాణాన్ని బాధించిందని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. వింటున్నారా? మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా నాకు తెలీదు, దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు. ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా యోసేపుకు తోడున్న దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. యోసేపు చూడండి తన ప్రారంభాలు ఎలా ఉన్నాయో. యోసేపు ప్రారంభాలు గమనిస్తున్నారు మీరు. ఉన్నతంగా లేవు, గొప్పగా లేవు. ఇనుము తన కాళ్ళకు చేతులు కట్టేశారు. ఇనుము తన ప్రాణాన్ని చాలా బాధ పెరిచిందట. ఎంత నొప్పి వచ్చిందో, ఎంత బాధ కలుగు చేసిందో. తను చేయలేని తప్పు తనపైన నిందగా వేయబడ్డం, తన అమ్మ వేయబడ్డం, తన తర్వాత చెరసాలో వేయబడ్డం, ఇవన్నీ కూడా తనని బాధపరిచాయి. కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవుడు వదిలేశాడా? ఆ తర్వాత దేవుని మాటలు ఈ విధంగా చెప్తుంది, రాజు అతన్ని విడిపించాను. చూడు దేవుడు ఎంత గొప్పవాడో. ఈరోజు నువ్వు వెళ్తున్న పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు. నేను బాధించే విషయాలే నీ జీవితం అనేక విషయాలు ఉండొచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, అవన్నిటి నుంచి కూడా నేను తప్పించబోతున్నాను. నేను అధికారులను పంపించబోతున్నాను. నేను నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఎవరిని ఎన్నుకుంటానో ఎప్పుడు ఎన్నుకుంటానో తెలియదు, కానీ ఎన్నుకొని నీ విడుదల కొరకు ఎన్నుకోబోతున్నాను. నీ కొరకు మంచి వ్యక్తిని పంపిస్తాను. నిన్ను అధికారిగా హెచ్చించడానికి నీ కొరకు నేను కార్యాలు చేయబోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. దేవుడు నేను దర్శిస్తున్నాడు. లేని పోని అన్నీ కొన్ని నీపై నేరాలుగా మోపబడి నేను బాధించిన విషయాలు ఎన్నో ఉన్నాయేమో. దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, నువ్వు బాధపడతా విషయంలో. ఏ దేవుడైతే యోసేపుకు తోడై ఉన్నాడో ఆ దేవుడు నీకు కూడా తోడై నడిపించబోతున్నాడు. ఎంత సంతోషం. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక యోసేపు అన్ని విషయాలు కూడా దీవించబడిన దేవుడు లేఖనాలు చెప్తున్నాయి. నేను నమ్ముతున్న దేవుడు ఘనమైన కార్యాలతో నేను దీవించబోతున్నాడు. యోదిన కళ్ళు మూసుకుంటావా? నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. యోధ్యాన్న నీ బిడ్డలు వారి జీవితంలో ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో నాకు తెలియదు. ఏ విషయాలు వారిని సతమతం చేస్తారో నాకు తెలియదు. ఏ విషయాల పట్ల వారు ఆందోళన పడుతున్నారో నాకు తెలియదు.
అది లేఖనాలు చెప్పుచున్నాయి, యోసేపు ప్రాణమును ఇనుము ఎంతగానో బాధపరిచిందని, తన కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేయబడ్డ ఇనుము తన ప్రాణమును బాధ పెట్టిందని ఈ విషయాన్ని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాంటి ఒక వ్యక్తిని, అయ్యా నీ దాసుడిగా పిలువబడినవాడు, నీ కుమారుడిగా పిలువబడినవాడు, నీ లేఖనాల్లో లెక్కించబడిన ఒక వ్యక్తి తనలాంటి శ్రమ గుండా వెళ్ళడో మేము గమనించాం. అయితే నీవు తొదకు ఉన్నతమైన హెచ్చించావు, ఉన్నతమైన కార్యాల కొరకు తను సిద్ధపరిచావు. ఓ గొప్ప దేవ, నీ ప్రజలు వెంటనే వారిని అలాగనే హెచ్చించమని అడుగుతున్నాను, అలాగనే దీవించబడుతున్నాను. వారు చేయని తప్పుకు, అయ్యా వారు చేయని వాటికి వారి జీవితం ఆయన నిలదీసి ఉండగా, జనాలు వారిపై నేరం మోపి ఉండగా వారిని తప్పించి ఉన్నతమైన కార్యాల కొరకు వారు నిలబెట్టండి. నీ కార్యమును వారికి వారి కుటుంబాలు ప్రకటించవచ్చు. యేసు నామమున ప్రార్థించవచ్చు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏ ఉదయం ఏ విషయము నేను బాధపరుస్తుంది నాకు తెలియదు, దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు. ఆ విషయం కొరకు అస్సలు బాధపడక నేను చూసుకుంటాను దేవుడు చెప్తున్నాడు. ఆయన నీ గాయాలని కట్టబోతున్నాడు, నేను గొప్పగా హెచ్చించబోతున్నాడు. దేవుని నెమ్మదితో నడిపించబడు. God bless you. See you.